మహానాడులో ఓ వీరాభిమాని తన అభిమానాన్ని చాటుకున్నారు. డ్రై ఫ్రూట్స్ గజమాల తీసుకువచ్చి సభలో ఆకర్షణీయంగా నిలిచారు. రైతుల విజయమే తన విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాంటి సర్కార్కు రుణప్రాయంగా ఉంటామని రైతన్నలు చెబుతున్నారు. ఇదే అంశంపై సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు కిరణ్. కడపలో మహానాడులో భాగంగా అంటే ఒక అభిమాని భారీ స్థాయిలో డ్రై ఫ్రూట్స్ తో పెద్ద మాలను తీసుకొచ్చి గజమాలను తీసుకొచ్చి తన అభిమాన నాయకుడికి వేయాలని చెప్పేసి తలపెట్టాడు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అతి భారీ డ్రై ఫ్రూట్స్ తో చేసిన ఈ గజమాలను తన నాయకుడికి సమర్పించాలని చెప్పేసి మహానాడు రోజు తలపెట్టుకున్నాడు. అయితే మన కడపకు సంబంధించిన సుబ్బారెడ్డి అనే కార్యకర్త దీనికి ఎంత విలువైంది, దాన్ని ఏ తయారు చేసినారనే దానిపైన మనతో మాట్లాడడానికి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆనంద్ అడిగి మరిన్ని విషయాలు తెలుసు. అలా చెప్పండి అన్న, ఈ భారీ డ్రై ఫ్రూట్స్ సంబంధించి మొత్తం ఎంత అయింది ఖర్చు? సంబంధం లేదు, మా నాయకునికి ఎంత పెట్టినా కానీ విలువతో మేము చేయలేము. మేము చెన్నైలో చేయించుకొని తీసుకొని వచ్చాం దండను. మా కడప ఎమ్మెల్యే మాధవిక ఆధ్వర్యంలో వేసేదానికి ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము. ఇంకా పైకి పోయి పర్మిషన్ వస్తానే పైకి పోయి వేసుకోవడానికి చూస్తాను. మొత్తం ఎన్ని కేజీలు పట్టిందన్న? 90 kgs పడింది. 90 kg డ్రై ఫ్రూట్స్ పడింది అన్ని డ్రై. దీని విలువ ఉదారగా ఎంత ఉండొచ్చు? విలువ అంటే 1,00,000 చిల్లర ఉంది, కానీ ఎంత అనేది విలువతో సంబంధం లేదు. ఎంత విలువ అనేది అయ్యింది లేకుండా మా నాయకుడికి వేసేదానికి తీసుకొని వచ్చి యువ నాయకుడికి వేస్తారా చంద్రబాబు నాయుడు? యువ నాయకుడికి రేపు వేసుకుంటాము. మాకు పర్మిషన్ రావాలా యువ నాయకుడికి వేసుకునేదానికి. ఆయన కూడా వేరే ఒక దండ ఆర్డర్ ఇచ్చుకొని పెట్టుకొని ఉన్నాము. అది కూడా ఒక స్పెషల్గా చేపించినాము. అది కూడా రేపు నాయకుడు లోకేష్ సార్కు వేసి అది కూడా మేము చూసుకుంటాం. ఇది మొత్తం మీద చూసుకుంటే మహానాడులో ఇది ప్రత్యేక ఆకర్షణగా తెలుస్తుంది. ఎందుకంటే అతి భారీ గజమాల అని చెప్పుకోవచ్చు. గజమాల అందరూ పూలతో వేస్తూ ఉంటారు, మరే వేరే అంటే ఇది పూర్తిగా బాదం పప్పు, జీడిపప్పు, అదేవిధంగా ఎండు ద్రాక్ష, అదేవిధంగా రెడ్ చెరీస్తో పూర్తి స్థాయిలో ఈ గజమాలని తయారు చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ కాకుండా చెన్నై నుంచి ఇది తయారు చేయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. సుబ్బారెడ్డి చెప్పినట్టు ఇది ఇక్కడెక్కడా కాకుండా పూర్తి స్థాయిలో చెన్నై నుంచి భారీగా తయారు చేసి అక్కడి నుంచి ఈ గజమాలు తీసుకొచ్చినట్టు కూడా ఎవరైతే ఈ గజమాలు చేసిన సుబ్బారెడ్డి అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ మహానాడులో భాగంగా ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది. అంతేకాకుండా తమ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఈ రోజు ఈ గజమాలని డ్రై ఫ్రూట్తో తయారు చేసిన ఈ గజమాలు వేస్తాడు. రేపు అదేవిధంగా లోకేష్ కూడా ఇదే స్థాయిలో డ్రై ఫ్రూట్స్ తయారు చేసిన గజమాలు వేస్తారని చెప్పేసి కూడా సుబ్బారెడ్డి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి.